జై శ్రీహరి. కింపురుష మరియు భారతవర్షము యొక్క వర్ణనము. శ్రీ సుఖబ్రహ్మదేవుడు పరీక్షిత్ మహారాజుతో భాగవతోత్తముడు హనుమంతుడు, ఆదిపురుషుడు, సీతా మనోభిరాముడు, లక్ష్మణ అగ్రజుడు అయిన శ్రీరామచంద్ర భగవానుని పాద పద్మములయందు అత్యంత ప్రీతి గలవాడు. అతడు కింపురుష దేశమునందు కింపురుషులతో కూడి అచంచల భక్తిభావముతో ఆ శ్రీరామచంద్రుని ఉపాసించెను. అచట గంధర్వ ప్రముఖుడైన ఆర్ష్టిసేనుడు ఇతర గంధర్వులతో కూడి శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణ గుణములను గానము చేయుచుండును. శ్రీ హనుమంతుడు వాటిని వినుచుండుటయే గాక స్వయముగా ఈ మంత్రమును జపించుచు తన ఆరాధ్య దైవమును స్తుతించుచుండును. ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ నమ ఆర్య లక్షణ శీలవ్రతాయ నమ ఉపశిక్షితాత్మన ఉపాసిత లోకాయ నమః సాధువాదనిక శనాయ నమో బ్రహ్మణ్య దేవాయ మహాపురుషాయ మహారాజాయ నమ ఇతి. అంటే ఓంకార స్వరూపుడైన శ్రీరామచంద్రుడు జగత్ ప్రసిద్ధమైన యశో వైభవములు గలవాడు, సత్పురుష లక్షణములు గలవాడు, సౌశీల్యమునకు సత్ప్రవర్తనకు నెలవైనవాడు, మనోనిగ్రహము గలవాడు. తనను ఉపాసించెడు వారలకు దర్శన మొసగుటకై తత్పురుడగు కృపామూర్తి, సాధువాదమునకు గీటురాయి, బ్రాహ్మణ భక్తుడు. అట్టి పరమపురుషుడైన శ్రీరామచంద్ర ప్రభువునకు పదే పదే నమస్కారములు. పరమాత్మ, నీవు విశుద్ధ జ్ఞాన స్వరూపుడవు, అద్వితీయుడవు. త్రిగుణములకు కార్యరూపములైన జాగ్రదాది అవస్థలు నీ దివ్య తేజస్సుచే తిరస్కరింపబడినవి, అనగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అను అవస్థలకు అందని వాడవు. సర్వాంతర్యామివి. పరమశాంత స్వభావుడవు. పవిత్రాంతఃకరణము గల వారిచే తెలియబడువాడవు. నామరూప భేదరహితుడవు. అహంకారము నీ దరిచేరదు. అట్టి నిన్ను శరణు జొచ్చుచున్నాను. జై శ్రీరామ. ప్రభు, నీ మానవావతారము కేవలము రాక్షస సంహారము కొరకే కాదు, మానవులకు నీ ఆచరణ ద్వారా ఉత్తమ శిక్షణను వసంగటుయు దాని పరమ ప్రయోజనము. అట్లి కానిచో ఆత్మస్వరూపమునందే పరమానందమును పొందెడి జగదాత్మవు, జగదీశ్వరుడు అయిన నీకు సీతాదేవి ఎడబాటు వలన ఇంతటి దుఃఖము ఎట్లు కలుగును? అనగా సీతాదేవి నీకు నిత్యానపాయిని, ఎడబాటు కేవలము నీ లీల మాత్రమే. స్వామి, నీవు ధీర పురుషులకు ఆత్మస్వరూపుడవు, అందరికీ పరమ సుహృదుడవు. నీవు సకల ప్రాణులలో అంతర్యామిగా విరాజిల్లెడు వాసుదేవ భగవానుడవు. ద్వాపర యుగమునందు వసుదేవునకు సుతుడవై అవతరించిన మహానుభావుడవు నీవే. ముల్లోకములలో దేనియందునూ నీకు ఆసక్తి లేదు. సీతాదేవి కొరకై మోహగ్రస్తుడవు అగుట, లక్ష్మణుని పరిత్యజించుట నీ లీలలో భాగములే. గొప్ప వంశములో జన్మించుట గాని, మిగుల సౌందర్యము గాని, వాక్చాతుర్యము గాని, బుద్ధి కౌశలము గాని, జాతి గాని ఇవేవియూ శ్రీరాముని ప్రసన్నుని చేయుటకు ముఖ్యమైనవి కావు. అందుకు నిలిచేది అచ్చమైన ప్రేమ ఒక్కటే. ఏలయన మేము వనములలో జీవించేవారము. మా యందు ఈ ఉత్తమ లక్షణములలో ఏ ఒక్కటియునూ లేదు. అయినను లక్ష్మణాగ్రజుడు అవ్యాజ ప్రేమమూర్తి, నిర్హేతుక కృపామూర్తియగు శ్రీరామమూర్తి మమ్మలను తన స్నేహితులుగా స్వీకరించును కదా, ఇది ఆశ్చర్యము అని హనుమంతుడు ప్రార్థించెను. దేవతలు, అసురులు, నరులు, వానరులు మొదలగు వారిలో ఎవ్వరైనను శ్రీహరిని భజింపవలెను. ఏలయన సాక్షాత్తు శ్రీహరియే మానవ రూపమును అవతరించెను. ఎవ్వరూ ఏ కొంచెము మేలు చేసినప్పటికీ దానిని ఆ స్వామి మహోపకారముగా భావించుచుండెను. ఆశ్రిత వత్సలుడైన ఆ స్వామి వైకుంఠమునకు వెళ్ళునప్పుడు ఉత్తర కోసల వాసులను అందరినీ తనతో తీసుకుని వెళ్ళెను. భారతవర్షమునందు కూడా దయాళువైన శ్రీహరి సంయమనశీలులైన భక్తులను అనుగ్రహించుటకై నరనారాయణులు అను పేరుతో అవ్యక్త రూపుడుగా కల్పాంతము వరకు తపస్సు చేయుచుండును. ఆ ప్రభువు తపఃప్రభావమును జనులలో ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, శాంతి, ఉపరతి మొదలగునవి క్రమముగా వృద్ధి చెందును. చివరకు వారికి ఆత్మస్వరూప జ్ఞానము లభించును. పూర్వము స్వయముగా శ్రీమన్నారాయణుడే దేవర్షి అయిన నారదునకు సాంఖ్యయోగ శాస్త్ర సహితముగా భగవన్ మహిమను ఉపదేశించుచుండెను. దానిని మరలా నారదుడు సావర్ణ మనువునకు ఉపదేశించెను. పిదప భారతదేశమునందు వర్ణాశ్రమ ధర్మములను అవలంబించు ప్రజలతో కూడి ఆ మహర్షి అత్యంత భక్తిభావముతో శ్రీ నరనారాయణులను ఉపాసించును.
ఈ మంత్రమును జపించుచు స్తోత్రమును గానము చేయుచు ఇట్లు స్తుతించును. ఓంకార స్వరూపుడవైన పరమాత్మ, నీవు నిష్కాములకు నిధివి, అహంకార రహితుడవు, పరమహంసలకు పరమగురుడవు, ఆత్మారాములకు అధీశ్వరుడవు, శాంత స్వభావము గల నరనారాయణ రూపములో గల ఋషి ప్రవరుడవు. అట్టి నీకు పదే పదే నమస్కరింతును. నారదుడు ఈ క్రింది విధముగా స్తోత్రము చేయుచున్నాడు. శ్రీహరి విశ్వము యొక్క సృష్టి స్థితి లయములకు కర్తయైనను కర్తృత్వాభిమానముచే బంధింపబడడు. సకల ప్రాణుల దేహములలో ఉన్నప్పటికీ దేహధర్మములైన ఆకలి, దప్పులు మొదలగు వాటికి వశుడుగాడు. జగత్తునకు ద్రష్టయైనను ఆయన దృష్టి వస్తువుల యొక్క గుణదోషములచే మలినముగాదు. ఆ ప్రభువు అసంగుడు, విశుద్ధ సాక్షి స్వరూపుడు. అట్టి నరనారాయణ రూపుడైన పరమాత్మకు నమస్కారము. యోగేశ్వర, మానవుడు అవసాన సమయమున దేహాభిమానమును వీడి భక్తిపూర్వకముగా నీ నిర్గుణ స్వరూపమునందు తన మనస్సును నిలుపవలెను. యోగ సాధన యందలి కౌశము అనగా ఇదియే అని హిరణ్య గర్భుడైన బ్రహ్మదేవుడు వచించియుండెను. ఐహిక ఆముష్మిక భోగములయందు లంపటుడైన అజ్ఞాని భార్యాపుత్రులు, సంపదలు మున్నగు వాటిని చింతించుచు మృత్యువునకు భయపడును. విద్వాంసులు కూడా అదే విధముగా నింద్యమైన శరీరం త్యజించుటకు భయపడినచో జ్ఞానప్రాప్తికై అతడు చేసిన ప్రయత్నం అంతయును వృధాశ్రమయే అగును. కనుక స్వామి అధోక్షజ, నీవు నీ స్వాభావికమైన అనన్య ప్రేమభక్తి యోగమును మాకు ప్రసాదింపము. ఫలితముగా నీ మాయ వలన ఏర్పడిన నింద్యమగు ఈ శరీరముపై గల అహంకార మమకారములనేడు దుర్భేద్యము గ్రంథిని మేము వెంటనే తుంచివేయుదుము. ఈ భారతవర్షమునందు అసంఖ్యాకములైన పర్వతములు, నదులు గలవు. మలయ పర్వతము, మంగళ ప్రస్థము, మైనాకము, త్రికూటచలము, వృషభము, కోటకము, కోల్లకము, సహ్యాద్రి, దేవగిరి, ఋష్యమోకము, శ్రీశైలము, వెంకటాచలము, మహేంద్రగిరి, వారిధారము, వింధ్యగిరి, సుక్తిమంతము, వృక్షగిరి, పారియాత్రము, ద్రోణము, చిత్రకూటము, గోవర్ధనము, రైవత్తకము, కకుభము, నీలగిరి, గోకాముఖము, ఇంద్రకీలాద్రి, కామగిరి మొదలగు వేల కొలది పర్వతములు ఎన్నియో గలవు. ఈ పర్వతముల నుండి జాలువారి నదీ నదములు కూడా అసంఖ్యాకములు. ఈ నదుల పేర్లను స్మరించినంత మాత్రముననే మానవ జీవితములు పునీతములగును. భారతీయులు ఈ నదీ జలములలో స్నానాధికములను ఉనర్తురు. చంద్రవంశ, తామ్రపర్ణి, అవటోద, కృతమాల, వైహాయసి, కావేరి, వేణి, పయస్విని, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణ, వేణ్య, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోష్ణి, తాపి, రేవ, సురస, నర్మద, చర్మన్వతి, సింధు, అంధము మరియు శోణము అను నదములు, మహానది, వేదస్మృతి, ఋషికుల్య, త్రిశామ, కౌశికి, మందాకిని, యమున, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయు, రోదస్వతి, సప్తవతి, సుషోమ, శతద్రువు, చంద్రభాగ, మరుద్రుధ, వితస్త, అసిక్ని, విశ్వ అను ముఖ్య నదులు గలవు. ఈ దేశమున జన్మించిన మానవులే తాము జన్మలలో చేసుకున్న సాత్విక, రాజస, తామస కర్మలను అనుసరించి క్రమముగా పలు విధములైన దివ్య, మానుష, నారక జన్మలను పొందుదురు. ఏలయన జీవులకు తాము చేసుకున్న కర్మలను అనుసరించియే ఆయా జన్మలు ప్రాప్తమగును. ఈ దేశమునందు మానవులు విద్యుక్తములైన వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి జై శ్రీహరి. దేవతలందరూ ఈ విధముగా అనుకునుచున్నారు. ఆహా, ఈ మానవులు ఎంతటి అదృష్టవంతులు! భారతవర్షమున అంటే భారతదేశమున జన్మించిన ఈ మానవులు ఎంతటి పుణ్యమును చేసుకున్నారో కదా. వారి ఎడల స్వయంగా ఆ భగవానుడే ప్రసన్నుడయ్యెను. ఈ మానవ జన్మము దేవుని సేవించుటకు ఎంతయో ఉపయుక్తమైనది, దుర్లభమైనది. ఇంతటి మానవ జన్మకై మేము కూడా నిరంతరము ఆశించుచున్నాము. మనము ఈ స్వర్గ సుఖాలలో తేలుతూ ఎన్నడూనూ శ్రీమన్నారాయణ పాదపద్మములను స్మరించటయే లేదు. స్వర్గమునందే కాదు, బ్రహ్మలోకమునందు కూడా ఒక్కొక్క కల్పము మేరకు ఆయువు కలిగి నివసించినను సంసార చక్రమున పడవలసియే ఉండును. భగవత్కథ అనేది అమృత ప్రవాహము లేని చోటు, ఆ భగవత్కథలను గానము చేయు భాగవతోత్తములైన సాధు జనులు నివసింపని చోటు, గొప్ప సత్సంగములందు నృత్య గీతాదికములతో భగవంతుడైన యజ్ఞ పురుషుని సేవింపని చోటు, అది బ్రహ్మలోకమైనను సరే సేవించుటకు అది అర్హము కాదు. ఈ భారతదేశములో జన్మించిన జీవుడు వివేక బుద్ధిని
తదనుకూలమైన కర్మలను, ఆ కర్మలకు ఉపయోగించు ద్రవ్యాదులను పొందినప్పటికీ జనన మరణ చక్రం నుండి బయటపడుటకు ప్రయత్నించకుండా ఉంటే అతడు వేటగాని వల నుండి తప్పించుకొని మరలా నూకలకు గింజలకు ఆశపడిన పక్షితో సమానమగును. భారతదేశీయుల భాగ్యమే భాగ్యము. వీరు యజ్ఞముల యందు వివిధ దేవతలకై వేర్వేరు హవిర్భాగములను ఏర్పరచి విద్యుక్తముగా మంత్రపూర్వకముగా శ్రద్ధతో వాటిని సమర్పించెదరు. అప్పుడు ఇంద్రాది దేవతల పేర్లతో ఆహ్వానించినప్పటికీ సకల మనోరథములను ఈడేర్చునట్టి పూర్ణకాముడైన శ్రీహరియే ప్రసన్నుడై ఆ హవిస్సులను స్వీకరించును. ఆ ప్రభువు సాక్షాత్తు తన పాద పద్మ సేవా భాగ్యమునే ప్రసాదించును. భారతదేశమున భగవంతుని స్మృతితో కూడిన మానవ జన్మ లభించుటయే అందరికీ ముక్తి మార్గము. శ్రీ శుకుడు సుఖబ్రహ్మదేవ పలికెను. పరీక్షిణ మహారాజా, పూర్వము సగర మహారాజు పుత్రులు తమ యజ్ఞాశ్వమును వెదుకుచూ ఈ భూతలము యొక్క 4 వైపులా త్రవ్విరి. అందువలన జంబూద్వీపమున అంతర్గతముగా 8 ఉపద్వీపములు ఏర్పడినవని కొందరు పలుకుదురు. అవి స్వర్ణప్రస్థము, చంద్రశుక్లము, ఆవర్తనము, రమణకము, మందరహరిణము, పాంచజన్యము, సింహళము, లంక అనునవి. జై శ్రీహరి శ్రీహరి శ్రీహరి. శ్రీ శుకుడు వచించెను. పరీక్షిణ మహారాజా, జంబూద్వీపము యొక్క ఖండముల విభాగములను నీకు వినిపించి తిని. ఇప్పుడు నేను ప్లక్షద్వీపము మొదలగు ఇతర ద్వీపముల పరిమాణములను, లక్షణములను, స్థితులను గూర్చి వర్ణింతును. మేరుపర్వతము జంబూద్వీపముచే పరివృతమై ఉన్నట్లు జంబూద్వీపము కూడా దానితో సమానమైన పరిమాణము, వైశాల్యము గల లవణ సముద్రముచే పరివేష్టితమై ఉన్నది. అగడ్తలు ఉపవనములచే ఆవరింపబడి ఉన్నట్లు లవణ సముద్రము కూడా దానితో సమానమైన వైశాల్యము గల ప్లక్షద్వీపముచే ఆవరింపబడి ఉన్నది. జంబూద్వీపమున పెద్ద పెద్ద నేరేడు వృక్షములు గలవు. ప్లక్షద్వీపము కూడా అంత విస్తారము గల సువర్ణమయమైన ప్లక్ష వృక్షములు, జువ్వి చెట్లు గలవు. అందువలననే దానికి ప్లక్షద్వీపము అను పేరు ఏర్పడినది. ఇచ్చట 7 జిహ్వలు గల అగ్నిదేవుడు విరాజిల్లుచుండును. ప్రియమిత్రుని కుమారుడైన యుద్మజిహ్వుడు ఈ ద్వీపమునకు అధిపతి. అతడు ఈ ప్లక్షద్వీపమును 7 ఖండములుగా విభజించెను. వాటిని తన పుత్రులకు అప్పగించెను. వారి పేర్లతోడనే ఆ ద్వీపములు కూడా వ్యవహరింపబడినవి. అనంతరము ఆ యుద్మజిహ్వుడు అధ్యాత్మ యోగమును ఆశ్రయించి సన్యాసాశ్రమమును స్వీకరించెను. వరుసగా ఈ ఖండములకు శివము, యవసము, సుభద్రము, శాంతము, క్షేమము, అమృతము, అభయము అని పేర్లు. వీటి యందు 7 పర్వతములు, 7 నదులు పేరుగాంచినవి. మణికూటము, వజ్రకూటము, ఇంద్రసేనము, జ్యోతిష్మంతము, సుపర్ణము, హిరణ్యష్టీవము, మేఘమాలము అనునవి ఈ మహాపర్వతముల పేర్లు. అట్లే అరుణ, నృమణ, ఆంగిరసి, సావిత్రి, సుప్రభాత, ఋతంభర, సత్యంభర అనునవి 7 మహానదుల పేర్లు. ఇచ్చట హంస, పతంగ, ఓద్వాయన, సత్యాంగ అను పేర్లతో 4 వర్ణముల వారు గలరు. పైన పేర్కొనబడిన నదులలో స్నానమునొచ్చటచే వీరి రజస్తమో గుణములు ప్రక్షాళితములగును. వీరి ఆయు ప్రమాణము 1000 సంవత్సరములు. దేవతల వలనే వీరి శరీరముల యందలి బడలికలు గాని చెమటలు గాని కలుగవు. సంతానోత్పత్తి విషయంలో కూడా వీరు దేవతలతో సమానులు. వేద స్వరూపుడకు సూర్య భగవానుని వీరు వేదోక్త మంత్రముల ద్వారా ఉపాసించుదురు. వీరు సూర్యుని స్వర్గద్వారముగాను తమ ఆత్మస్వరూపినిగాను భావింతురు. సూర్యభగవానుడు అనాది జగత్కారణుడు, అంటే ప్రాచీనుడు, నిర్వికారుడు. వేదముల యందు పేర్కొనబడిన శుభాశుభ కర్మలకు అధిష్టాత. ఈ స్వామి సాక్షాత్తుగా పురాణ పురుషుడైన శ్రీ మహావిష్ణు స్వరూపుడు. అట్టి సూర్య భగవానుని మేము శరణు వేడుచున్నాము అని వీరు ప్రస్తుతింతురు. జై శ్రీమన్నారాయణ. చంద్రభగవానుడు కృష్ణపక్షమునందును శుక్లపక్షమునందును తన కిరణములను విభజించి దేవత పరీక్షిన్ మహారాజా, స్వర్గము పృథ్వీల మధ్య గల బ్రహ్మాండము యొక్క కేంద్రమునందే సూర్యుని ఉనికి గలదు. సూర్యుడికి బ్రహ్మాండగోళమునకు మధ్య 25 కోట్ల యోజనముల దూరము గలదు. సూర్యుడు ఈ మృత అండమునందు తేజోరూపమున విరాజిల్లుచున్నాడు. అందువలన ఇతడు మార్తాండు అని పేరు కలిగి ఉన్నాడు.
సూర్యుడు హిరణ్మయ బ్రహ్మాండము నుండి ప్రకటితుడు అగుట వలన హిరణ్యగర్భుడు అను పేరుతో ప్రసిద్ధి వహించెను. సూర్యుని ద్వారానే దిక్కులు, ఆకాశము, అంతరిక్షము, భూలోకము, స్వర్గము, మోక్ష ప్రదేశము, నరకము, రసాతలము ఇంకను ఇతర సమస్త భాగముల విభజన చేయబడినది. దేవతలు, పశుపక్ష్యాదులు, మనుష్యులు, సరీసృపములు, ప్రాకుడు జంతువులు, లతలు, వృక్షములు మొదలగు సమస్త జీవకోటికి సూర్యుడే ఆత్మ. నేత్రేంద్రియములకు అధిష్టాన దేవతయు అతడే. జై శ్రీ సూర్యనారాయణ స్వామి. శ్రీహరి. సూర్యుని రథము, దాని గమనముల వర్ణనము. శ్రీ శుకుడు వచించెను. పరీక్షిని మహారాజా, ఈ మండలము యొక్క పరిమాణము, లక్షణములను, విస్తృతిని గూర్చి నీకు వివరించి ఉంటిని. విద్వాంసులు ఈ భూమండల పరిమాణమును బట్టి స్వర్గ పరిమాణమును గూర్చి తెలుపుదురు. శనగలు, బఠానీలు మొదలగు వాటి యొక్క ద్విదళములు ఒకే స్వరూపమున ఉన్నట్లు తెలియచుండును. అట్లే భూలోక పరిమాణములను బట్టి స్వర్గలోక పరిమాణమును బట్టి తెలుసుకొనవలెను. ఈ రెండింటి మధ్య గల అంతరిక్షము సంధిస్థానము. గ్రహములకును నక్షత్రములకును అధిపతి అయిన సూర్యభగవానుడు ఈ రెండింటి మధ్య భాగమున ఉండి తన తాపముచే ప్రకాశముచే ముల్లోకములను తపింపజేయును, ప్రకాశింపజేయును. ఉత్తరాయణము, దక్షిణాయనము, విషువత్తులు అను వాటి యందు క్రమముగా మంద, శీఘ్ర, సమాన గతులతో ప్రయాణించును. సమయానుసారము మకరము మున్నగు రాసులలో పైన క్రింద సమాన స్థానములలో తిరుగుచు రాత్రింబవలను దీర్ఘముగను హ్రస్వముగను సమానముగను చేయుచుండును. సూర్యుడు మేష తుల రాశులలో ఉన్నప్పుడు రాత్రింబవళ్ళు సమానముగా ఉండును. వృషభము మొదలగు 5 రాశులలో సంచరించుచున్నప్పుడు ప్రతి మాసమున 1 గడియ తగ్గుచుండును. పగటి కాలము 1 గడియ హెచ్చుచుండును. అట్లే వృశ్చికము మొదలగు 5 రాశులలో సంచరించుచున్నప్పుడు రాత్రింబవళ్ళు సమయము విపర్యయముగా ఉండును. అనగా రాత్రి సమయంలో దీర్ఘములై పగటి సమయంలో హ్రస్వముగా ఉండును. దక్షిణాయనమున పగటి కాలము వృద్ధియగుచుండును. ఉత్తరాయణమున రాత్రి సమయములు వృద్ధియగుచుండును. మానసోత్తర పర్వతముపై సూర్యుడు ప్రదక్షిణము చేయు మార్గము యొక్క నిడివి 9,51,00,000 యోజనములు అని పండితుల అభిప్రాయము. ఆ పర్వతముపై మేరుగిరికి తూర్పున ఇంద్రుని దేవధాని నగరము, దక్షిణమున యముని యొక్క సంయమనీ నగరము, పశ్చిమమున వరుణుని నిమ్లోచనీపురము, ఉత్తరమున చంద్రుని విభావరీపురములు గలవు. ఈ నగరముల యందు మేరుగిరికి నలువైపులా ఆయా సమయముల యందు సూర్యోదయము, మధ్యాహ్నము, సాయంకాలము, అర్ధరాత్రి కలుగుచుండును. అందుచేతనే సకల జీవుల యొక్క ప్రవృత్తి అనగా జాగృతి, నివృత్తి, నిద్ర కలుగుచుండును. సుమేరు పర్వతముపై గల జనులను సర్వదా మధ్యాహ్న కాల సూర్యుడు తపింపజేయుచుండును. అశ్వని మొదలగు నక్షత్రముల వైపు సూర్యుడు మేరుగిరికి ఎడమవైపున సంచరించుచుండును. ఆయనను జ్యోతిర్మండలమును త్రిప్పుచున్న దక్షిణ వాయు ప్రసారము ద్వారా అది కుడివైపే సంచరించుచున్నట్లు కనబడును. సూర్యుడు ఉదయించు నగరమునకు నేరుగా ఆవలి వైపుననున్న నగరమునందు సూర్యుడు అస్తమించినట్లు గోచరించెను. మధ్యాహ్న కాలమున కొన్ని నగరముల యందు సూర్యుడు జనులను చెమటలు పట్టునట్లు తపింపజేయుచుండును. అదే సమయంలో నేరుగా అటునిటును ఉన్న జనులకు రాత్రివేళ ఎగుట వలన వారు నిద్రలో మునిగియుందురు. మధ్యాహ్న సమయమున సూర్యుని స్పష్టముగా చూచు జనులు సూర్యుడు ఆవలి వైపు చేరగానే ఆయనను దర్శింపజాలరు. సూర్యుడు ఇంద్రనగరము నుండి యముని నగరమునకు వెళ్ళుటకు 15 గడియలలో 2,12,12,5 యోజనముల పైన కొద్ది హెచ్చు దూరము పయనించును. ఇదే క్రమంలో సూర్యుడు వరుణ, చంద్ర నగరములను దాటి ఇంద్రుని నగరమునకు చేరును. చంద్రుడు మొదలగు ఇతర గ్రహములు కూడా జ్యోతిశ్చక్రమునందలి అన్ని నక్షత్రములతో పాటుగా ఉదయించుచు అస్తమించుచుండును. ఈ విధముగా సూర్యుని వేదమయమైన రథము ఒక ముహూర్త కాలములో 34,08,00,000 యోజనముల దూరము పయనించుచు ఈ 4 నగరముల యందు సంచరించుచుండును. సూర్యుని రథమునకు సంవత్సరమును పేరుగల ఒకే చక్రము ఉండును. దానికి 12 మాసములు అనడి ఆకులు, 6 ఋతువులనడి చక్ర పుటంచులు, 3 లేక 4 మాసముల రూపమున 3 నాభులు ఉండును. దాని ఇరుసు యొక్క ఒక కొన మేరు పర్వతము యొక్క అంచు పైనను, రెండవది మానసోత్తర పర్వతము మీదను ఉండును. ఆ ఇరుసునకు అమర్చబడిన సూర్య రథచక్రము నూనె గానుగ చక్రము వలె తిరుగుచుండగా రథము మానసోత్తర పర్వతముపై చుట్టూను తిరుగుచుండును. ఆ ఇరుసునకు అమర్చబడి మరి ఒక ఇరుసు గలదు. నూనెగానుగ ఇరుసు వంటి దాని పొడవు మొదటి దానిలో 4వ వంతు ఉండును. దానిపై భాగము ధ్రువమండలముపై ఉంచబడినది.
ఆ రథమునందు కూర్చుండు స్థానము 36,00,000 యోజనముల పొడవు 9,00,000 యోజనముల వెడల్పు కలిగి ఉండును. దాని కాడి పొడవు 36,00,000 యోజనములు. ఆ రథమునందు అరుణుడు అను సారథి గాయత్రి మొదలగు ఛందస్సుల పేర్లు గల 7 గుర్రములను పూంచి ఆ సూర్యరథమును నడుపుచుండును. పరమేశ్వరుడు అరుణుని సూర్యరథ సారథిగా నియమించెను. సూర్యుని ముందు భాగమున కూర్చుండి అతడు సూర్యుని వైపే చూచుచుండును. సూర్యుడు ఉదయించుటకు ముందు అస్తమించిన తర్వాత కూడా అరుణుని ప్రకాశము ఉండును. సూర్య భగవానునకు ఎదురుగా నిలిచి బొటనవ్రేలి కనుపు ప్రమాణము గల 60,000 మంది వాలకిల్యులు అను ఋషులు స్వస్తి వచనములను పలుకుచు సూర్యుని స్తుతించుచుందురు. వీరుగాక ఋషులు, గంధర్వులు, అప్సరసులు, నాగులు, యక్షులు, రాక్షసులు, దేవతలు అనువారు అనేక నామములు గల ఆత్మస్వరూపుడైన సూర్యుని ప్రతి నెలయందు వేరువేరు పేర్లతో వేర్వేరు కర్మలతో ఉపాసించుచుందురు. వారి సంఖ్య 14 గణములు అయినను ఇద్దరిద్దరు కలిసి ఉపాసించుటచే 7 గణములుగా లెక్కింపబడుతురు. భూమండలము యొక్క చుట్టుకొలత 9,50,01,00,000 యోజనములు. సూర్యభగవానుడు ప్రతిక్షణము నందును 2002 యోజనముల వేగముతో ఈ భూవలయము చుట్టూను తిరుగుచుండును. జై శ్రీహరి శ్రీహరి శ్రీహరి.